హలో హాయ్, నా పేరు మహేంద్ర. ఇది మన లైఫ్ స్టైల్ ఛానల్. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. మా డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం ఇలా మనకి క్లమ్జీనెస్ అనేది మనకి తయారవుతూ ఉంటుంది. సో దాని పరంగా నేనైతే ఒక 5 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను. ఆ 5 ఆప్షన్స్లో నుంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ 5 ఆప్షన్స్ చూద్దామా? ఏంటి అని అంటే, నెంబర్ 1 కోచింగ్. Comprehensive preparation, concept clarity, mastering of skills and mentoring, get it all under one roof at Meridian Institute. Number 2, communication skills. And I felt really stupid. So I like to start every workshop, every class I teach with this to pass that feeling. No, that's not why I do this. I do this because this is a perfect Number 3, business. Imagine you've become CEO of one of the world's largest. Number 4, job trace. Number 5, PG. So first, let me show the key for the entrance. Don't actually worry. ఈ యొక్క 5 కేటగిరీల్లో నేను చూస్ చేసుకుంది అయితే పీజీ చూస్ చేసుకున్నాను. సో నెంబర్ వైజ్గా వద్దాం. నెంబర్ 1 కోర్స్ తీసుకున్నాం. కోర్స్ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ మనకి సూటబుల్ అవుతుందా లేదా, ఒకవేళ ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఆ కోర్స్లో నువ్వు ఏ కైండ్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలనుకుంటున్నావు, నీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో అదే తీసుకో. ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి మనం వినొద్దు. నీకు ఏది నచ్చిద్దో అదే చెయ్యి. ఇప్పుడు నీకు పైథాన్ ఇష్టం, పైథానే తీసుకో. లేదా ఇప్పుడు జావా ట్రెండింగ్లో ఉందిరా, జావానే నువ్వు తీసుకోరా అని నీ ఫ్రెండ్ చెప్తాడు. కానీ నీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి బాగా చేయాలనుకుంటుంది పైథాన్. కానీ పైథాన్ వదిలేసి జావా చేద్దామని అంటే ఫస్ట్ నువ్వు పైథాన్ మీద ట్రై చేయి. నువ్వు ట్రై చేయకుండా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది ట్రై చేయకుండా, నీ ఫ్రెండ్ చెప్పాడని చెప్పి జావాకి వెళ్తే నీకు అటు ఇటు కాకుండా చాలా వరకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ట్రై చేసి నువ్వు దాని మీదే దిగు. ఓకే, సో చాలా వరకు రీసెర్చ్ చేయి. కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి, అమీర్పేటలో. బట్ ఫ్రాడ్ కూడా ఉంది అమీర్పేటలో. సో అది కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ దేని పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే, మనం ఫ్యూచర్లో ఎవరితో అయినా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కానీ, లేదా ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడేటప్పుడు కానీ, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. లేదా మనం టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ గుడ్ నువ్వు తీసుకున్న పరంగా అయితే. ఎందుకనంటే చిల్డ్రన్స్కి నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం వల్ల నీ యొక్క శాలరీ ఇలా నెంబర్ ఆఫ్ స్టైఫెండ్స్ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ అనేవి ఇస్తూ ఉంటారు మీకు. సో నా పరంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా వరకు గుడ్, మంచిది. నెక్స్ట్ బిజినెస్. సరే, బిజినెస్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యావు. బిజినెస్ పెట్టుకోవాలంటే మార్కెట్ స్ట్రాటజిక్స్ పరంగా ఏ బిజినెస్ అయితే బాగుండిద్ది? నెంబర్ 1 గోల్డ్ బిజినెస్, ఆర్ సిల్వర్ బిజినెస్, ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఏదైతే మీ బిజినెస్ పరంగా నీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే చేయి బ్రో. వాడేదో ట్రెండింగ్లో ఉందని చెప్పి వాడు చెప్పింది నువ్వు చేస్తూ ఉంటే ఇక నీకు అంతే. నీకు దేని మీద అయితే ఇంట్రెస్టో దాని మీద నువ్వు పని చేయి, నీకు వస్తుంది, రాకుండా అయితే ఉండదు. నెక్స్ట్ నెంబర్ 4, జాబ్ ట్రయల్స్. అంటే జాబ్ ట్రయల్స్ అనేది బాగానే ఉంటుంది కానీ సో జాబ్ ట్రయల్స్ చేయడం వల్ల బాగానే ఉంటుంది. బట్ జాబ్ ట్రయల్స్ వేయాలి అని అంటే నెంబర్ 1 నీకు కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. నెక్స్ట్ కోడింగ్ స్కిల్స్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండాలి బ్రో. నువ్వు జాబ్ ట్రయల్స్ బయట చేస్తున్నావు అంటే నీకు బేసిక్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవట్లేదు. కోడింగ్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో అడుగుతున్నారు. సో దాన్ని జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ ఏమేమి చేసావని అడుగుతున్నారు. మా కంపెనీలో నువ్వేమైనా ఇంటర్న్షిప్ చేసావా అంటే గూగుల్ లాంటి కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసావా? ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో నువ్వు లైక్ స్కేలార్ కంపెనీ, లైక్ హెచ్సిఎల్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, టీసీఎస్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో నువ్వేమైనా ఇంటర్న్షిప్ చేసావా? ఈ యొక్క ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే నీకు ఉపయోగమే ఉంటుంది తప్ప లూజ్ అనేది ఏమీ కాదు. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేసావు,
ఆ యొక్క వర్క్ మీద నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని మీద నీకు ఇంటర్వ్యూ అడుగుతారు. సో ఆ ఇంటర్వ్యూ చెప్పడం వల్ల ఏంటంటే నీకు మేజర్గా యూజే ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు. దట్స్ ఇట్. కొంచెం జాగ్రత్త అయితే చూసుకోండి. ఎందుకంటే జాబ్ ట్రయల్స్ అనేది చాలా వరకు మార్కెట్లో చాలామంది కాంపిటీషన్ ఉంటుంది. సో మనకి క్యాంపస్లో 150 మెంబర్స్ ఉంటేనే కొంతమందికి వస్తుంది. అలా నువ్వు చూస్ చేసుకుంటే 5 lakhs 10 lakhs అంతమంది బయట కాంపిటీషన్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్ ట్రయల్స్. నెక్స్ట్ వన్, 5th one, పీజీ. ఈ యొక్క పీజీ కోర్స్ వచ్చేసరికి నేను తీసుకుంది అయితే ఎంసీఏ తీసుకున్నాను. ఎందుకనంటే నేను డిగ్రీ పరంగా చెప్పాలంటే బీఎస్సీ తీసుకున్నాను. బీఎస్సీలో ఎలక్ట్రానిక్ స్ట్రీమింగ్ తీసుకున్నాను. నాకు ఎలక్ట్రానిక్ స్ట్రీమింగ్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్లో ఇవన్నీ నాకు తెలియదు బ్రో. ఎందుకనంటే మా వదిన బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ తీసుకుంది కదా అని చెప్పి నేను అదే తీసుకొని రన్ అయ్యా. సో నాకు వచ్చేది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ పరంగా నాకు బాగానే వచ్చింది. అంటే నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, నేను బీటెక్ చేద్దామని డిసైడ్ అయ్యా. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను డిగ్రీ తీసుకున్నాను తప్ప బీటెక్ చేద్దామని అనుకున్నాను. నేను ఎంసెట్ రాశాను, ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలోనే వచ్చింది. కానీ ఏంటంటే సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను అలా సైడ్ అయిపోయాను అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో మీకు గనక డిగ్రీ చేయాలనిపిస్తే మీకు నచ్చిందే తీసుకోండి. ఎవరో చెప్పారు, మీ వదిన చెప్పారు, లేదా మీ అక్క చెప్పింది దీనిలో బాగుంటుంది అని చెప్పి తీసుకోవద్దు. ఎందుకనంటే మీకు నచ్చింది, మీరు దేని మీద అయితే టైం ఎక్కువగా స్పెండ్ చేయాలనుకుంటున్నారో, మీకు తొందరగా అర్థమైద్దో దాన్నే తీసుకోండి. సో చెప్పొచ్చేది ఏంటంటే పీజీలో నాకు ఎంసీఏ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకనంటే నాకు కంప్యూటర్ సిస్టమ్స్ మీద నాకు చాలా ఇష్టం ఉంది బ్రో. ఏంటంటే స్పెషలైజేషన్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ట్రెండింగ్లో బాగా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా అని చెప్పి తీసుకోలేదు. ఎందుకనంటే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వరీస్ మనం ఆర్టిఫిషియల్ అంటే ఏఐకి లైక్ ChatGPT ఉంది, దానికి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం రేస్ చేస్తాం. సో అదేంది, మనం ఎలా అయితే క్వశ్చన్ రేస్ చేసామో దాని పరంగానే ఆన్సర్ ఇస్తుంది, వేరే పరంగా ఏమవుదు. సో నెక్స్ట్ నేను పీజీ తీసుకుందాం అనుకున్నా. కానీ పీజీలో కూడా నేను రీసెర్చ్ చేశాను, ఏ క్యాంపస్ బాగుండిద్ది, నాకు నియరెస్ట్ ప్లేసుల్లో ఏదైతే సూటబుల్గా ఉంటుంది. ఇలా నేను ఆలోచించి ఒక 3 క్యాంపస్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. ఆ 3 క్యాంపస్ల గురించి నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. నెంబర్ 1 SRM యూనివర్సిటీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2017లో ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 200 acres. టైపు డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ యొక్క లొకేషన్ వచ్చేసరికి గుంటూరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ వచ్చేసరికి 59 కోర్సెస్. అడ్మిషన్ క్రైటీరియా ఫర్ పీజీ 60% ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ. అలా కాకుండా గేటు, క్యాట్, మ్యాట్ అండ్ JEE కూడా ఉన్నాయి. ఇంటేక్ ఫర్ పీజీ 1437 స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి పీజీ కోర్సెస్కి ఫర్ MBA 1,40,000 ఉండిద్ది. అండ్ MCA 1,50,000 అండ్ MSc 1,60,000 to 2,10,000 వరకు ఉండిద్ది. ఈ యొక్క మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి SRM యూనివర్సిటీలో 7.5 LPA ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి SRM యూనివర్సిటీలో 57 LPA ఉంటుంది. నెంబర్ 2 KL యూనివర్సిటీ. ఈ యొక్క యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1981. ఈ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 100 acres ఉంటుంది. ఈ యొక్క టైప్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. లొకేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ వచ్చేసరికి 29 కోర్సెస్ ఉండిద్ది. ఈ యొక్క అడ్మిషన్ క్రైటీరియా ఫర్ పీజీ కోర్స్ వచ్చేసరికి 55% ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది. ఈ యొక్క ఇంటేక్ ఫర్ పీజీ 900 స్టూడెంట్స్. ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి పీజీకి MBA 1,57,500, ఫర్ MCA 1,25,000, ఫర్ MSc 40,000 ఉంటుంది. ఈ యొక్క మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి KL యూనివర్సిటీలో 5 lakhs to 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది KL యూనివర్సిటీ 58 lakhs ప్యాకేజ్. నెంబర్ 3 విజ్ఞాన్ యూనివర్సిటీ. ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1997లో. క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 42.86 acres. టైప్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ యొక్క లొకేషన్ వచ్చేటప్పటికి గుంటూరు, ఆంధ్రప్రదేశ్. నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ వచ్చేసరికి 13 కోర్సెస్. అడ్మిషన్ క్రైటీరియా ఫర్ పీజీ వచ్చేసరికి 50% ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, లేదా మ్యాట్, క్యాట్, AP, ICET ఇవన్నిటిలో ఏదైనా ఉన్నా సరిపోతుంది.
ఇంటేక్ ఫర్ పీజీ వచ్చేసరికి 438 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి పీజీ ప్రోగ్రామ్స్కి ఎంసీఏ 60,000, ఫర్ ఎంబీఏ 1 lakh, ఫర్ ఎంఎస్సి 30,000. ఈ యొక్క మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి విజ్ఞాన్ యూనివర్సిటీకి 4 lakhs ఎల్పిఏ టు 5 lakhs ఎల్పిఏ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి విజ్ఞాన్ యూనివర్సిటీలో 44 lakhs ఎల్పిఏ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, 3 క్యాంపస్ల్లో నుంచి నేనైతే ఒక క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నాను, కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీలో నేను ఎంసీఏ తీసుకున్నాను అండ్ స్పెషలైజేషన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ మీ మహేంద్ర.